వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో కలిసి వీళ్ళల్లో ఎవరు ముందు రాజీనామా చేసినా తొలి వికెట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక మహిళా ఎమ్మెల్యే రాజీనామా చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే కడప జిల్లాలో వైసీపీ నాయకులు చాలామంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళబోతున్నారు. కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళందరూ వాళ్ళందరితో అవినాష్ రెడ్డి కూర్చొని మాట్లాడినా బుజ్జగించిన అది వర్కౌట్ కాలేదని. ఈ నేపథ్యంలో తాజాగా బద్వేల్ వంటి కీలక నియోజకవర్గం, పైగా ఎస్సీ నియోజకవర్గం, దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కన్నేశారు. ఈ నియోజకవర్గం మీద ఈ నియోజకవర్గానికి ఉన్న మహిళా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సుధా, ఎందుకంటే బద్వేల్ నుంచి ఆమె వరుసగా 2 సార్లు గెలిచారు. మొదట ఆమె భర్త మరణంతోసారి గెలిస్తే రెండోసారి ఎన్నికల్లో కూడా గెలిచారు, విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో కూడా కొన్ని వర్గ విభేదాలు కూడా ఉన్నాయి. ఆమె ఎటు పక్షం వహించాలో తెలియక ఒక రకంగా సతమతం అవుతున్నారు అనేది ఇక్కడ ఎంపీ అవినాష్ వర్గంగా మొదటి నుంచి ముద్ర వేసుకున్న సుధను మరో వర్గం పక్కన పెట్టింది. వైసీపీ అధికారులు ఉన్న సమయంలో ఈ చర్చ సాగింది. అయితే ఇప్పుడు 2 వర్గాల నుంచి ఒత్తిడి అయితే ఆమె మీద బాగా పెరిగిందట. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆమెతో ఇప్పటికే 2 దఫాలు చర్చించారట. అక్కడ టీడీపీదే కూడా పైచేయి అవ్వడం. ఇప్పుడు ఆమె కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపబోతోంది. ఆమె గనక సైకిల్ ఎక్కితే రేపొద్దున్న వైసీపీలో ఫస్ట్ వికెట్ అవుతుంది, ఎమ్మెల్యేల్లో ఫస్ట్ వికెట్ అవుతుంది. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎవరు రాజీనామా ఇప్పటివరకు చేసిన అందరూ మాజీ ఎమ్మెల్యేలే కాబట్టి ఫస్ట్ వికెట్ అవుతుంది. అదే కనుక జరిగితే కడప సొంత జిల్లాలోనే ఫస్ట్ వికెట్. అక్కడి నుంచే జగన్కి ఒక రాజకీయ దెబ్బ 2024లో మొదలైందని వార్తలు చూస్తామేమో.